సక్సెస్ కోసం అందరికీ కొన్ని డ్రీమ్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరికి డ్రీమ్స్ ఉన్నా సరే ఎందుకు కొంతమందే సక్సెస్ అవుతున్నారు, మనకెందుకు సక్సెస్ లేట్ అవుతుంది అనుకునే వాళ్ళు ఈ 4 రూల్స్ గురించి తెలుసుకోండి, ఫాలో అవ్వండి. డెఫినెట్ గా మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. రూల్ నెంబర్ 1, డిసిప్లిన్. డిసిప్లిన్ అనేది నీకు మంచి అలవాట్లను నేర్పుతుంది. మంచి అలవాట్లు నీకు కన్సిస్టెన్సీగా పనిచేయడం నేర్పుతాయి. కన్సిస్టెన్సీగా పనిచేస్తే ఏదో ఒక రోజు సక్సెస్ మన దగ్గరికి వస్తుంది. సో మెల్లిగా డిసిప్లిన్ అలవాటు చేసుకోండి. ఏ పని చేసినా దానికంటూ ఒక టైం ని సెట్ చేసుకోండి. ఆ రోజు ఏం జరిగినా సరే ఆ టైంకి ఆ పని అవ్వాలంతే. అలా చేసుకుంటూ పోండి. ఒకేసారి ఎక్కువ పనులు పెట్టుకోకండి. మొదట్లో కొంచెం కష్టంగా ఉండొచ్చు, పోను మీరు ఆ కష్టాన్ని కూడా ఎంజాయ్ చేస్తారు. రూల్ నెంబర్ 2, కన్సిస్టెన్సీ. నువ్వు ఏదైనా ఒక పని సక్సెస్ఫుల్ గా పూర్తి చేయాలంటే నువ్వు హై టాలెంటెడ్ అయినా అయి ఉండాలి, లేదా నీకు లక్ అయినా ఉండాలి. ఈ రెండూ లేకుండా నీకు సక్సెస్ రావాలంటే నీకున్న ఒకే ఒక దారి కన్సిస్టెన్సీగా పని చేసుకుంటూ పోవడం. ఒక పని మొదలు పెట్టే ముందు 1కి 100 సార్లు ఆలోచించి మొదలు పెట్టాలి. ఇక మొదలు పెట్టాక ఆలోచించేదేం ఉండొద్దు. రిజల్ట్స్ తో సంబంధం లేకుండా కన్సిస్టెన్సీగా పని చేసుకుంటూ పోవాలి. అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, ఫెయిల్యూర్స్ ఉంటాయి. ఇవన్నీ నువ్వు పట్టించుకుంటే నువ్వు అనుకున్నది సాధించలేవు. ఏ మిడిల్ క్లాస్ వాడిని తీసుకున్నా, ఏ పూర్ పర్సన్ ని తీసుకున్నా, వాళ్ళు ఏ పని మొదలు పెట్టినా జీరోతోనే మొదలు పెడతారు. జీరోతో మొదలు పెడితే సక్సెస్ కావడానికి కొంత టైం పడుతుంది. అనవసరపు భయాలు పెట్టుకోకుండా కన్సిస్టెన్సీగా పని చేసుకుంటూ పోతే ఏదో ఒక రోజు 100కి రీచ్ అవ్వచ్చు. అంతేకాని జీరో దగ్గర అయితే ఆగం కదా. మొదలు పెట్టేదే జీరోతో అయినప్పుడు ఇక నీకు పోయేదేముంది? మహా అయితే టైం పోతుంది. ఆ టైం నీకు కొత్త ఎక్స్పీరియన్స్ ని నేర్పిస్తుంది. సో ఏ పని చేసినా అప్ అండ్ డౌన్స్ అయితే ఉంటాయి. వాటికి భయపడకుండా కన్సిస్టెన్సీగా పని చేసుకుంటూ పోవడం అలవాటు చేసుకోండి. రూల్ నెంబర్ 3, ఫ్రెండ్స్. నీ సర్కిల్లో ఉండే ఫ్రెండ్స్ సక్సెస్, ఫిట్నెస్, సెల్ఫ్ డెవలప్మెంట్ వీటి గురించి మాట్లాడుకోవడం లేదా పనికిరాని మాటలు మనల్ని కూడా పనికిరాని వాళ్ళని చేస్తాయి. నలుగురు ఫ్రెండ్స్ కలిసి ఒకటి గురించి కామెంట్ చేస్తూ మాట్లాడుతున్నారనుకోండి, ఆ నలుగురికి అప్పటికి బాగానే ఉంటుంది. ఈ నలుగురిలో ఎప్పుడైతే ఒకడు బయటికి వెళ్తాడో మిగతా ముగ్గురు ఆ 4వ వాడి గురించి కామెంట్ చేస్తారు. అలాంటి వారితో స్నేహం చేయడం మొదలు పెడితే నీకు తెలియకుండానే నీలో కూడా ఒక నెగిటివిటీ మొదలవుతుంది. ఇక సక్సెస్ గురించి పక్కన పెడితే నీ పక్క వాళ్ళను కామెంట్ చేయడానికే నీకు టైం సరిపోదు. ఇక మన గురించి ఆలోచించే టైం ఎక్కడ దొరుకుతుంది? మంచి ఫ్రెండ్స్ నీకు బోర్ కొట్టొచ్చేమో గానీ నీ సక్సెస్ కి చాలా హెల్ప్ అవుతారు. రూల్ నెంబర్ 4, గతాన్ని వదిలేయండి. ఎక్కువ మంది ఎందుకో గతాన్ని వదలలేరు. వాళ్ళ ముందు మంచి భవిష్యత్తు ఉన్నా సరే అదే గతాన్ని పట్టుకొని ఏడుస్తుంటారు. పాస్ట్ అనేది అందరికి ఉంటుంది. దాన్ని వదిలేసి ముందుకెళ్తేనే మంచి భవిష్యత్తు ఉంటుంది. ఒకరు లవ్ ఫెయిల్యూర్ అని, ఇంకొకరు ఎడ్యుకేషన్ పోయిందని, ఇంకొకరు బిజినెస్ పోయిందని. ఒక్కొక్కరికి ఒక్కో గతం ఉంటుంది. ఇక్కడ ఎవరి గతాన్ని మనం తక్కువ చేయడం లేదు. అలాగని అదే పట్టుకొని కూర్చుంటే ఇక మనకు భవిష్యత్తు ఏముంటుంది? ఇక్కడ అందరికీ పాస్ట్లు ఉన్నాయి. అయినా సరే మనకు ప్రెజెంట్ ఏం చేస్తున్నాం అనేదే ముఖ్యం. గతాన్ని వదిలేసి ప్రెజెంట్ మీద ఫోకస్ చేయండి. గుర్తుపెట్టుకో, లవ్ లేకపోయినా నీ దగ్గర డబ్బు ఉంటే ఒక మంచి రిలేషన్షిప్ దొరుకుతుంది. నీ దగ్గర ఎడ్యుకేషన్ లేకపోయినా నీ దగ్గర డబ్బు ఉంటే సొసైటీలో నీకు వాల్యూ దొరుకుతుంది. ఇక్కడ అన్నిటికీ ముఖ్యం డబ్బు. ఆ డబ్బు నీతో ఉండాలంటే నువ్వు డిసిప్లిన్ గా పనిచేసుకుంటూ పోవాలి. ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నోటిఫికేషన్ ని ఆన్ లో పెట్టుకోండి.